విజయవాడలో దుర్గగుడి దగ్గర నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ఐరన్ పిల్లర్ కూలింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. నిర్మాణ సిబ్బంది వెంటనే స్పందించడంతో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రోజా ప్రస్తుతం అయితే ఊహించిన రీతిలో జరిగినటువంటి ప్రమాదంతో అందరూ కూడా అవాక్కైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్ దుర్గమ్మ ఆలయం వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. రాత్రి పగలు కూడా జరుగుతున్నాయి. వర్షం వచ్చినప్పటికీ కూడా దానికి అనుగుణంగా పనులు చేసుకుంటూ పోతున్నారు. కనీసం పుష్కరాల నాటికి దిగువన ఉన్నటువంటి రహదారి నిర్మాణం చేపట్టాలన్నది ప్రధానమైనటువంటి టార్గెట్ గా పెట్టుకుని పనులు చేస్తున్నారు. ఫ్లైఓవర్ కృష్ణా పుష్కరాల తర్వాత ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అయితే పిల్లర్స్ కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి తరుణంలోనే ముందస్తు జాగ్రత్తగా చర్యల్లో భాగంగా ఐరన్ పిల్లర్స్ కి చుట్టూతా ఐరన్ బ్యారికేడ్స్ ని ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఫ్రేమింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఒక పిల్లర్ కి ఏర్పాటు చేయలేదు. ఆ పిల్లర్ కి ఏర్పాటు చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే అధికారులు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం ఏంటంటే చుట్టూతో ఐరన్ పిల్లర్ చుట్టూతో ఉన్నట్టు బీమ్స్ ని తొలగించి పిల్లర్ నిర్మాణానికి సంబంధించినటువంటి రౌండ్ షేప్ లో ఉన్నటువంటి పలకలను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఐరన్ లోడ్ ఎక్కువగా ఉండటం, అది కూడా హైట్ గా ఉండడంతో ఉండబలంగా పక్కకి ఉరిగిపోయిందని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి కూడా గాయాలు కాలేదు. పెద్ద ఎత్తున శబ్దం చేసుకుంటూ నేలకి వాలిపోయింది. పిల్లర్ అంతా కూడా ఐరన్ కి సంబంధించినటువంటి పిల్లర్ భారీ ఎత్తున ఈ నిర్మాణం చేపడుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా భయభ్రాంతులైనటువంటి పరిస్థితి. పిల్లర్ కి సంబంధించినటువంటి ఐరన్ మెటీరియల్ ఏదైతే ఉందో అదంతా కూడా నేలకి ఆనుకుపోయినటువంటి పరిస్థితి. అయితే వెంటనే అప్రమత్తమయ్యారు. వాటిని వెంటనే శిథిరాలను వెంటనే తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితిని రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులంతా సమీక్షిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడం, ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు పిల్లలకు సంబంధించి పూర్వపు పరిస్థితిని తీసుకొచ్చేందుకు మళ్ళీ తిరిగి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపడుతున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దాని మీద ఇంకా అధికారులు క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. దీని మీద నివేదికను కూడా తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించే పనులు అధికారులు ఉన్నారు. రోజా రైట్ హరీష్. బాబు కొంచెం పక్కరాయా. బాబు హలో. బాబు కొంచెం పక్కరాయా. బాబు